మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కృష్ణా జిల్లాలో విజయవాడ పక్కన కంకిపాడు అని ఉంది, ఒక చిన్న విలేజ్, స్మాల్ విలేజ్ అడిసెంట్ విజయవాడ. అక్కడ కోట్లింగం అని ఒక ఆయన ఉన్నాడు. ఓకే. కోట్లింగం, ఈ కోట్లింగం మతం మార్చుకున్నాడు. మతం మార్చుకొని తన పేరు కోట్లింగం అనే పేరుని రాబర్ట్సన్ అని పేరు మార్చుకున్నాడు. ఓకే, క్యాథలిక్లు. ఓకే. అంతకుముందు అక్కడ పుష్కరాలు వస్తుండేవి మనకి. ఇప్పుడు గంగానది పుష్కరాలాగే ఇక్కడ కృష్ణా పుష్కరాలు, అక్కడికి స్నానం చేసి అక్కడ దేవుడు కొబ్బరికాయ కొట్టి హీ యూస్ టు లివ్ హిందూ వే ఆఫ్ లైఫ్, ఏదో సత్యనారాయణ వ్రతం చేసుకొని ఏదో పాపం కలిసి. ఇప్పుడు విజయవాడ కనకదుర్గ దర్శనం చేసుకుంటే పాపాలు వస్తాయి, ఆ గుళ్ళో దయ్యాలు ఉన్నాయి చెబుతున్నాడు. అచ్చా, అలా ప్రచారం చేస్తున్నాడు. విజయవాడ కనకదుర్గ గుడిలో దయ్యాలు ఉంటాయిట. అందుకని ఆ కనకదుర్గ గుడి అక్కడ సారథి ఒకటి ఉంది. సారథి అంటే ఒక బ్యారేజ్ ఒకటి ఉంది. అటువైపు వెళ్ళొద్దు అసలు. ఓకే. అసలు గుడి వైపు కూడా వెళ్ళొద్దు, ఇంక దూరంగా వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్తోంది కాక్ అండ్ బుల్ స్టోరీ కాదు, విన్నారా? జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తున్నాను. అంటే నిన్నటి వరకు అతడు ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాడు, ఈ సంస్కృతిని ప్రేమిస్తున్నాడు. రాత్రికి రాత్రి తెల్లవారేసరికల్లా కనకదుర్గ దయ్యంగా ఎట్లా మారిపోయిందమ్మా? ఇది కన్వర్షన్ వల్ల వచ్చినటువంటి ఒక ప్రమాదం. ఇట్లా ముస్లిమ్స్ రోలర్స్గా ఉన్నప్పుడు వాళ్ళు కన్వర్ట్ చేశారు, లార్జ్ స్కేల్లో చేశారు, ఒకళ్ళిద్దరిని కాదు. సమ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ బీయింగ్ కన్వర్టెడ్ బై జిహాదీస్.